ఉగాది పండుగను పురస్కరించుకుని ప్రతి ఏడాదిలాగే స్థానిక శ్రీదేవి కాంప్లెక్స్ లోని తిరుపతి ప్రెస్ క్లబ్ నందు మంగళవారం ఘనంగా ఉగాది పండుగను జరుపుకున్నారు. తిరుపతి నగరంలోని ప్రెస్ క్లబ్ లో అధ్యక్ష కార్యదర్శులు జోగిరెడ్డి, భాస్కర్ రెడ్డి, బాలచంద్రల ఆధ్వర్యంలో బ్రాహ్మణ సమాజం సభ్యులు సిఆర్కే, శేషగిరిరావు, హనుమంతరావు, ఉప్పు కొండూరు, సూర్యప్రకాష్ అవధానులు విచ్చేసి పంచాంగ శ్రవణం చేసి ఈ ఏడాది అన్ని రాష్ట్రాల వారి స్థితిగతులను పంచాంగ శ్రవణం ద్వారా తెలియజేశారు. ఈ ఉగాది వేడుకలలో సీనియర్ పాత్రికేయులు, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు విజయ్ యాదవ్, రాష్ట్ర నాయకులు వజ్రం మునికృష్ణయ్య, మీడియా మిత్రులు పాల్గొనగా ప్రెస్ క్లబ్ సభ్యులు ఉగాది పచ్చడితో పాటు ప్రసాద వితరణ చేశారు. సభ్యులకు, వారి కుటుంబ సభ్యులకు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రెస్ క్లబ్ ద్వారా తెలియజేస్తున్నాం. తిరుపతి ప్రెస్ క్లబ్ సభ్యులందరూ కూడా ఈ ఏడాది సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రెస్ క్లబ్ తరఫున కోరుకుంటున్నాం. ఈరోజు ఉగాది ఉత్సవాలు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పంచాంగ శ్రవణం కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతి ప్రెస్ క్లబ్ గౌరవ సభ్యులు, వారి కుటుంబ సభ్యులకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రెస్ క్లబ్లో ఈరోజు పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. బ్రాహ్మణ సమాజం శేషగిరిరావు సారు, తర్వాత సూర్యప్రకాష్ శర్మ సార్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ ఏడాది అందరికీ మంచి జరగాలని, సంతోషంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సూర్య భగవాన్ని ప్రార్థిస్తున్నాను. తిరుపతి ప్రెస్ క్లబ్ వారికి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉంటాయని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం చాలా కుజుడు, అంగారకుడు, అంటే మనకు ప్రతి ఒక్కటి ఒక విధమైన ఇబ్బందులు కలిగించేవాడు, చివరికి రుణాల్లో కూడా పరిస్థితులను ఇబ్బందులు కలిగించేవాడు. అటువంటి కుజుడిని ప్రార్థిస్తే సకల శుభాలు జరుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, సకల శుభాలు పొందండి. ముఖ్యంగా ఈ సంవత్సరం అధికారులు కానీ, అట్లాగే రాజుల మధ్య కానీ, దేశాల మధ్య కానీ ఒక విధమైన వివాదాలతో కూడిన యుద్ధాలు కూడా ప్రారంభించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మొదట మన నాలుకని సాధ్యమైనంత వరకు ఆ భగవంతుని ప్రేరేపించుకుంటూ ప్రార్థిస్తే ఎలాంటి అవరోధాలు లేకుండా ముందుకు సాగుతాయని తెలియజేస్తూ ఇలాంటి అవకాశం కల్పించిన టీటీడీ ప్రెస్ వారికి, అలాగే తిరుమల స్వామి పాద సన్నిధిలో ఉన్న తిరుపతి వాసులందరికీ కూడా ఈ యొక్క క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా అంగారకుని పూజించండి. కుజదోషాలు లేకుండా ప్రతిదినము సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తే ఎలాంటి ఆటంకాలు, అవరోధాలు లేకుండా ముందుకు సాగాయని తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ.